వద్దండి, మీరు నా కాళ్ళు పట్టుకుని. అయ్యయ్యో, ఏమిటి వద్దంటావు? వసుంధరా, ఇక నుంచి నువ్వేనా మా ఇంటి యజమానురాలివి. మేము కూడా నిన్ను చూసే భయపడాలి. నా తల్లే. అనే ఒక నిమిషం, ఇటు చూసావా వదిన ఎంత సిగ్గుపడుతోందో. పెళ్లికి ముందే ఇలా ఉందంటే తాళి కట్టిన తర్వాత ఇక అంతే. వదిన మొహం చూడడానికి నీకు 3 నెలలు పడుతుంది. ఆవిడ ముఖం బానే చూపిస్తుంది, మనవాడికే సిగ్గెక్కువ. బాబు ఓసారి ఇటు చూడరా. చూడమంటుంటే చూడమంటుంటే అటు చూడు. బాగున్నామ్మా? బాగున్నానత్తయ్య. ఇదేంటమ్మా లే, వసుంధరని చూడాలి. వెళ్ళమ్మా, వెళ్ళి చూడు. రండి. ఎన్ని నెల? కొంచెం ఉండండి, కాఫీ తీసుకొస్తాను. జాగ్రత్త. కూర్చోండి కూర్చోండి. ఇక నువ్వు నాకు పని మనిషి కాదు, వారికే. నువ్వు పెద్ద కిలాడివే. ఎవ్వరికీ తెలియకుండా గుండెలో ఆశలు దాచుకున్నావు, అందుకన్నాను. నన్ను క్షమించమ్మా. నీ నరసింహం మీద నేను ఆశపడ్డాను, కానీ అది నెరవేరలేదు. దేవుడంటూ ఒకడున్నాడుగా, వాడు ఎవరెవరికి ఏమేమి రాసి పెట్టాడో ఆ విధంగానే జరుగుతుంది. వసుంధర, నువ్విప్పుడు మా ఇంటి పిల్లవి. నీకే శుభకారం జరిగినా పుట్టింటి సారని నీకు మా ఇంటి నుంచే రావాలి. కానీ మా నాన్న చచ్చిపోయి సంవత్సరం కూడా అవ్వలేదు. సారీలు ఇవ్వకూడదని చెప్పారు. ఏమైనా నీ అక్కయ్య అనే స్థానంలో ఇది నేను తీసుకొచ్చాను. ఇది కట్టుకుని అమ్మవారి గుళ్ళో నీ పేరుని అభిషేకం ఏర్పాటు చేశాను. వెళ్ళి చేసిరా. అశిషు, నన్ను పెద్ద మనిషిని చేతుల్లేలే. నేను చిన్నపిల్లనే. తీసుకో. టైం అవుతుంది. చీర నేనే కట్టుకుంటాను, మీరు బయటికి వెళ్ళండి. మేముంటే అడ్డవా? ఈ కథలే వద్దు, నేనే కట్టుకుంటాను. నువ్వు మాత్రం ఇక్కడే ఉన్నావేంటి? బయటికెళ్ళు. వస్తాను. అర్రే, లక్షణంగా ఉన్నాడు. నేనేనా? నువ్వు కదా అవతల బా. సార్ కొంచెం తిరగండి. అర్రే, మన వీరుడు ధీరుడు ఏంటంటే పాము పుట్లో చేయటారు, అది వచ్చి కాటలేదట. అక్కడికి వెళ్ళు. అవును, ఏం పాము ఎప్పుడు పట్టుకున్నావు? అయ్యో, సరే సరే, టెన్షన్ పడదు. అమ్మాయి వస్తుంది, అమ్మాయి వస్తుంది.
ఏమైందంటే పాలు తాగలేదా? కాదండి, నేను దేవుడి దగ్గర పాలు పెట్టి దండం పెట్టుకుంటుంటే అప్పుడు పాము వచ్చి పాలు నెట్టేసింది. నేను పెళ్లికి ముందు నాగేంద్రుడికి పాలాభిషేకం చేయిస్తాననుకుంది. అప్పుడే నాకు జ్ఞాపకం వచ్చింది. అందుకే వెంటనే గుడికి వెళ్ళి రెండు దిన టైం అయింది. రండి. ఆ భగవంతుని సన్నిధిలో అడుగుతున్నాను, నిర్భయంగా త్రికరణ శుద్ధిగా దేవుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్పు. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవటం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? ఏమయ్యా, నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? జరిగిందే తలుచుకుంటూ కూర్చుంటే ఎలాగమ్మా? ఏమ్మా, జరిగిందంతా మర్చిపోతావనే కదా నేను ఇక్కడికి తీసుకొచ్చింది. ఎప్పుడు చూసినా నువ్వు అదే చూస్తుంటే ఎలా చెప్పు? నా తల్లి కదూ, భోంచేయపోతే ఆరోగ్యం పాడవుతుంది. ఈ కాస్త తినమ్మా. నీకేమన్నా పిచ్చి పట్టిందా? నిజంగా నాకు పిచ్చి పట్టింది. ఇక మీద నేను ఎవరి మొహం చూడదలుచుకోవట్లేదు. నేను మోసపోవడం మాత్రమే కాదు, పరుపుడు మాత్రమే కాదు, అవమానపడడం మాత్రమే కాదు, నేను ఓడిపోయాను. ఒక పని మనిషి దగ్గర నేను ఓడిపోయాను. అతని మీద ఇంత ఆశ పెట్టుకున్నామని తెలుసుకోలేకపోయానమ్మా. ఎలాగైనా నరసింహాన్ని తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను. ఒక పని మనిషి పడుకున్న చోట నేనా? నీకు ఇటువంటి నీచమైన ఆలోచన ఎలా వచ్చింది? నువ్వు నా కనువేనా? నువ్వు అసలు ఆలోచించే మాట్లాడుతున్నావా? చెప్పు. అన్నిటికీ నువ్వే కారణం. నువ్వే నీ డబ్బు పిచ్చే కారణం. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. ఇంకెప్పుడు ఎవరైనా కంటపడకండి. మళ్ళీ ఎవరైనా కంటపడ్డారో నా మొహాన్ని నేను నిప్పుగా తగలబెట్టుకుంటాను. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి. మండల కార్యదర్శి సూర్యప్రకాష్, జిల్లా కార్యదర్శి సూర్యప్రకాష్, ఎమ్మెల్యే సూర్యప్రకాష్, హోమ్ మినిస్టర్ సూర్యప్రకాష్. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 18 సంవత్సరాలుగా తన ఆ గదిలోనే ఉండిపోయింది. ఇంతవరకు బయటికి రాలేదు. నన్ను తప్ప ఎవరినీ గదిలోకి రానివ్వనూ లేదు. నా అంతస్తు పెరిగిన కొద్దీ ఈ ఇంటిని ఎన్నో రకాలుగా మార్చాను. కానీ తన రూమును మాత్రం మార్చలేకపోయాను, తనని మార్చలేకపోయాను. అది కూడా పర్వాలేదండి. అమ్మ చనిపోయినా కూడా బయటికి రాలేదంటే మీరే ఆలోచించండి. ఎప్పుడూ తన గదికి భోజనం నేనే తీసుకువెడతాను, అది తనకిష్టమై అడిగితే. వీళ్ళ అమ్మాయి కానీ ఇంకెవరైనా కానీ భోజనం తీసుకెడితే పళ్ళె నెట్టేస్తుంది. తను ఎప్పుడు లేస్తుందో, ఎప్పుడు తింటుందో, ఎప్పుడు పడుకుంటుందో ఏదీ తెలియదు. కానీ ఆ పెళ్లి క్యాసెట్ అవుతున్న శబ్దం మాత్రం వినపడుతూ ఉంటుంది. ఇన్స్పెక్టర్ సార్, సీఎం మీటింగ్ బయలుదేరారు, వెళ్దామా? వెళ్దాం. మరి నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. ఎన్ని పూజలైనా చేయండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు. తను మారాలి, అదే ముఖ్యం. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. అలాగేనండి. మావయ్య, సీఎం మీటింగ్ బయలుదేరారు, నేను వెళ్ళొస్తాను. అల్లుడు, నా విషయం ఏంటి మావయ్య, ఆటగా ఉందా? కొవ్వెక్కి నీ కొడుకులు అనవసరమైన బిజినెస్ చేసి దెబ్బతింటే దాన్ని నన్నేం చేయమంటావు? అది అప్పు చేసింది ఎవరి దగ్గర? వెంకయ్య గౌడి దగ్గర. అల్లుడు, అంతా పోయింది. చిట్ట చివరికి మిగిలింది ఆ ఇల్లు ఒక్కటే. అది కూడా పోయిందంటే ఈ వయసులో నేను నడి రోడ్లో నిలబడాలి. కనీసం ఆ ఇంటి వరకైనా వాళ్ళ దగ్గర నుంచి విడిపించలుడు. అల్లుడు, నా కూతురికి నీకు నేను ఎంతో చేశాను, కొంచెం ఆలోచించలుడు. ఏం ఆలోచించబట్ట? అతని ఢిల్లీ దాకా పలుకుబడి ఉంది. ఈ విషయం గురించి సీఎంకి చెప్పాడా నా పదవి ఊడుతుంది. వస్తాను. కాఫీ మీ నాన్నకి వెళ్ళిరానా? వస్తున్నా వస్తున్నా. నమస్కారం. జరగండి, జరగండి. వాళ్ళకి ఇవ్వండి. మీ పత్రాలు తర్వాత వెనకాల చూస్తా. పెట్టేట్టుకు వస్తున్నాడా? పెట్టలేయండి. నమస్కారం. మీటింగ్ టైం అవుతుంది. మీరు